ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు బీసీల 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. బీసీ కులగణన, 42% రిజర్వేషన్లు, ఓబీసీ మహిళలకు సబ్ కోటా వంటి అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కులగణన చేపడతామని చెప్పి ఇప్పుడు వెనక్కి తగ్గడం బీసీలను మోసం చేయడమేనని జాజుల శ్రీనివాస్ గౌడ ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42% రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీశారు. సమాధానం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. వి హనుమంతరావు చేపట్టనున్న ఆమరణ దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. బీసీల అస్తిత్వం కోసం పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. సమాధానం చెప్పాలి. బీసీల 10 ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. ప్రధానమంత్రి బీసీల ప్రశ్నలకు జై బీసీ, జై బీసీ. ఓబీసీలను నట్టేట ముంచి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు నెరవేర్చకుండా గత 11 సంవత్సరాలుగా అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా మేము కులగణన చేస్తాం, కులగణన చేసి బీసీ లెక్కలు తీస్తామని చెప్పి స్పష్టంగా ఏప్రిల్ 30, 2025లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ మాట తప్పి ఏప్రిల్ 1, 2006 నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి దఫా జరుగుతున్నటువంటి జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా మోసం చేసింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టకుండా దగా చేసింది. దాన్ని నిరసిస్తూ మొన్న హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం పెట్టినాం. దానికి కంటిన్యూగా, దానికి కొనసాగింపుగా ఈరోజు అశోక హోటల్లోని 80 కోట్ల మంది బీసీ జనాభా గల వాళ్ళు ఇన్ని సంవత్సరాలకు ఒక బీసీ అంతకుముందు ఉన్నా కానీ ఒక బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏదో చేస్తా అనేటువంటి నెపంతో వస్తున్నాడు. మనం అందరం కూడా వేయాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇలా ఆయనకు ఓట్లేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించుకున్నారంటే ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసినందుకు మాత్రమే. అది కూడా ఆ పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ప్రధానమంత్రి అయ్యి పార్టీకి లాభం అయింది, కానీ ప్రజలకి ఏం లాభం కాలే. బీసీ ప్రజలకు ఏం కాలేదు, తెలంగాణకు అసలు కాలేదు, బీసీ ప్రజలకు అసలు కాలేదు. ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే ఇవ్వలేదు. బీసీల మంత్రిత్వ శాఖ 80 లక్షల కోట్ల బడ్జెట్లో 2000 కోట్ల. ఎంత సిగ్గు అంటే అది చెప్పుకోవడానికి. ఒక బీసీ ప్రధానమంత్రి చేతిలో ఉంది, ఎవడు ఆబ్జెక్షన్ చెప్పరు. ఒక బడ్జెట్ కేటాయింపు లేదు, విద్యా ఉద్యోగాల అవకాశం లేదు, నామినేటెడ్ పోస్టుల అవకాశం లేదు. చివరకు ₹1 ఖర్చు కానటువంటిది ఒక కాలం 34వ కాలం పెట్టి అంతా 1-2 కులాల చేతుల్లో. పెద్దలు వి హనుమంతరావు గారికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలకు తెలుసు. దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మెజార్టీ రాష్ట్రాలు ఒకే కులం వాళ్ళు ప్రధానమంత్రి, ఒకే కులం వాళ్ళు గవర్నర్లు, ఒకే కులం వాళ్ళు సుప్రీంకోర్టులో జస్టిస్లు, ఒకే కులం వాళ్ళు రాయబారులు. అంటే ప్రజాస్వామ్య ముసుగులో దాగినటువంటి దగ ఇన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. అవమానాల పాలవుతున్నారు, అణచివేత పాలవుతున్నారు. వాళ్ళలో అంతర్లీనంగా ఆవేదన గూడుగట్టుకొని ఉన్నది. దీనికి పరిష్కారం చూపించాలనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పాలక వర్గాలు కుట్రతో దాన్ని కూడా ఆసరాగా చేసుకొని నమ్మించి మళ్ళీ మనల్ని అదే రకమైనటువంటి అవమానానికి, అన్యాయానికి గురి చేస్తా ఉన్నాయి. ఈరోజు మనం ఏ అంశాలైతే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సభ ముందు రేపు రానున్నటువంటి ప్రధానమంత్రి దృష్టికి ఖచ్చితంగా అన్ని పార్టీల బీసీ నాయకులం, ప్రజా సంఘాలు, జేఏసీలో అందరం కలిసి కూడా మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మనం సాధించలేకపోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా
ఈ యొక్క ప్రధానమంత్రి పర్యటనను మనం అందరం కూడా నిరసన అంటే జేసీ శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మేము కూడా ఈ కార్యక్రమం ఆషామాషిగా కాకుండా ఒక కనువిప్పయ్యే విధంగా కూడా మా పెద్దలు ఆల్రెడీ హనుమంతరావు అన్న ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా బీసీల సంక్షేమం గురించి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలనే ఒక తపన ఆయన ఒక దీక్ష పూనుకున్న వ్యక్తి కాబట్టి సీనియర్స్ అన్ని రాజకీయ పార్టీలు ఒక సిపిఎం కూడా వాళ్ళు కూడా ఆయన జాన్ వెస్లీ గారు కూడా తప్పనిసరిగా నా సహకారం ఉంటుంది నేను కూడా వస్తానని చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రాజకీయ ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే దీనికి రాకపోవడం అంటే వాళ్ళ ప్రధానమంత్రి వస్తుండు కాబట్టి మేము పోవద్దనేది వారి ఆలోచన. కానీ వాళ్ళు కూడా బీసీల గురించి మాట్లాడతారు. కానీ ఇలాంటి సమయంలో ప్రధానమంత్రికి సూచనలు ఇవ్వాలి, ప్రధానమంత్రికి న్యాయం జరగాలంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని దీనికి ఇప్పుడే మన మిత్రుడు 10 క్వశ్చన్స్ వేశాడు. ఇది ఏప్రిల్ 1, 2025 ఆ రోజులలో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్ లో కూడా నిర్ణయం జరిగింది. ఆ తర్వాత చెప్పాలంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా గత 11 ఏళ్లు ఫైట్ చేశా. కానీ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టు పోయి కొందరు వ్యతిరేకం చేస్తే మాకు రిజర్వేషన్ రాకుండా ఎవరైతే అగ్రకులాల ఆలోచనతోటి మాకు నష్టం జరిగింది. అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు, మలయాళం, తమిళ్, ఆల్ లాంగ్వేజ్. టాలెంట్ మా దగ్గర ఉందంటే ఏం చేయాలన్నది మేడం. ఒకటే, ఇవాళ దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, వారికి చెప్పండి బిల్లు పెట్టమనండి అంటే బిల్లు పెట్టించడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో ఇప్పటికే 60% ఉన్నటువంటి జనాభా ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో బీసీల సంఖ్య అత్యధిక ఉంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఎంపీలు మాకు మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ మరి బీజేపీ పార్టీ మరి అనేక సందర్భాలలో సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఇవాళ మళ్ళీ కులగణన అంశంలో జనగణనలో చేర్చకపోవడం అనేది ఇవాళ సామాజికంగా ఈ దేశంలో కులవేయాల్లో ఉన్నటువంటి బీసీ జనాభా మీద తమకున్నటువంటి అక్కసు మనకు అర్థమవుతా ఉంది. ఆనాడు విపి సింగ్ తీసుకొచ్చినటువంటి మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు కూడా మరి వెనుకగొట్టినటువంటి సందర్భం బీజేపీ పార్టీకి ఉంది. దానిలో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం తోటుపడుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరొక పక్క మరి దేశంలో అత్యధిక జనాభా